హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుంటే సంతోషం. అందులో కూడా నేను కూడా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రోజులలో ఒక టాపిక్‌లో వచ్చే ముందు మన మన ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఏందంటే ఈ రోజులలో రాజకీయ పరంగా గానీ, మన ఎనుకున్న అండ పరంగా గానీ, ధన పరంగా గానీ, మరి ఆస్తుల పరంగా గానీ, మనిషి లోపల ఒక అహంకారం అనేది అచ్చి ఉంది. కాబట్టి ఏం చేయాలంటే చెప్పన్నా? ఒక వ్యక్తితోటి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాల. దయచేసి నేను కూడా, మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా అందులో నేను కూడా ఉన్నా. నేనేం తుడుంకాను గాను. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఈ భూమి మీద సృష్టించిండు కాబట్టి, ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, ఒక సామాన్యుడైనా, వ్యవసాయదారుడైనా, చిన్న కుటుంబ స్థాయి నుంచి వచ్చిన వారైనా, ఎవరైనా గానీ మర్యాదపూర్వకం మాట్లాడండి. ఒక్కసారి మర్యాద తప్పిపోయిందనుకోండి, అమర్యాదగా మాట్లాడిర్రనుకోండి, మనం స్వేచ్ఛను కోల్పోతాం కాబట్టి, మర్యాద అనేది మాట్లాడడం, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈ సమాజంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. అదేందంటే ఎన్ని కోట్లున్నా గానీ, ఎన్ని బంగ్లాలున్నా గానీ, విదేశాలలో ఉన్నా గానీ, ఎక్కడున్నా గానీ, నీకు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం, మర్యాద ఇవ్వకపోవడం, మాట్లాడకపోవడం అనేది లేనట్లయితే అవన్నీ వేస్టే. ఎందుకంటే ఈరోజు సమాజం నీకు డబ్బు జూషో, ఆస్తులు, అంతస్తులు జూషో మర్యాద ఇస్తుండొచ్చు. మీరు తిట్టినా, ఏం జేసినా కానీ. అవన్నీ కోల్పోయినప్పుడు మీకు ఆ మర్యాద అంటూ దక్కదు కాబట్టి, ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఉదాహరణకు చూడండి, ఒక గవర్నమెంటు ఎంప్లాయీ గాని, టీచర్సే గాని, ఆఫీసర్సే గాని, పోలీసు యంత్రాంగం గాని, రాజకీయ నాయకులే గాని, ఎవరే గాని ప్రతి ఒక్కళ్ళకు ఎవరితో మాట్లాడినా గానీ ఒక మర్యాదపూర్వకం మాట్లాడండి. మర్యాదపూర్వకంగా సార్, మీరు పోలీస్ స్టేషన్ పోయినా గానీ, మరి గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ జెప్పండి. మేము రావచ్చా సార్ అనండి. ఒక మర్యాదపూర్వకంగా అడిగితే చెప్పే ఎస్ఐ గానీ, ఎవరైనా గానీ ఉన్నా గానీ, అతను ఉన్న బాధనంతా కోల్పోయి మర్చిపోయి, "రండి సార్, ఏంటి మీ ప్రాబ్లము? ఏం కథ?" అని క్లుప్తంగా మీరిచ్చిన కంప్లెయింట్‌ని చూస్తాడన్నట్లు. మీరే మర్యాద ఇయ్యకపోతే, "సార్ గిది పలానా సార్ ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిండు మాట్లాడుర్రి. మరి నా సమస్య ఉన్నది పట్టించుకోకచ్చిర్రు. ఏందివయ్యా మీరు అది ఇది" అన్నారనుకోండి. ఒక్కసారి మీరు పోలీసు రంగంలో ఒక్క వ్యక్తిని గెలికిర్రనుకోర్రి, మీరు మర్యాద కోల్పోయిర్రనుకోర్రి, టైం వచ్చినప్పుడు ఎవరైనా గానీ దానిపైన యాక్షన్ తీసుకోక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కటకటాల ఎనక మరి లెక్కలు పెట్టే పరిస్థితి వస్తది కాబట్టి, మర్యాదగా మాట్లాడండి. మరి మర్యాదపూర్వకంగా బతకండి సమాజంలో. నీకు కొమ్ములు లేవు. నీకు కొమ్ములుంటే పశువుకు, మనిషికి తేడా లేదన్నట్లు లెక్క. అవునా కాదా? మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. అతను ఎంత చదువుకొని, ఎంత కష్టపడితే ఆ సీట్‌లో కూకున్నాడు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, మనకు తెలది. ఆయన ఉద్యోగం చేసేటిది, ఆయన రిటైర్మెంటు లాస్ట్ చివరి వయసు వరకు. మన రాజకీయ నాయకులతోటి ఫోన్ చేపిచ్చేటిది 5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత నువ్వు ఓడిపోయినంక ఎళ్ళిపో ఇంటికి. "ఎవరు బాబు నేను చూడలే ఇంతవరకు. ఎవరు నీ పేరేం పేరు" అని అంటాడు. అయినా మనకు ఇప్పుడు పార్టీ రూలింగ్‌లో లేదు గదా! మనం ఏం చేయలేము. కాబట్టి కొంచెం మన పార్టీ రూలింగ్‌లోకి వచ్చిన తర్వాత చేద్దామనేసి అంటారు. అవునా కాదా? మీరు చూసే ఉంటారు. అదే మరి మర్యాదపూర్వకంగా మరి మాట్లాడినట్లయితే అన్ని సమస్యలు దూరమైతాయి గదా! ఈ రోజులలో మరి నేను ఒక చిన్న వీడియో చూడడం జరిగింది. శివాజీ తిట్టిండన్నట్లు. తిట్టిండు అంటే అది సినిమా రంగంలో సినిమా ప్రవేశంలో ఏసిర్రు. కాకపోతే ఏందంటే, ఆ స్ కట్టింగ్ జాకెటే గానీ, ఆ శారీసే గానీ, ఆ ట్రెండే గానీ,
అట్లా చేసినందుకు యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఫ్యాక్టరీ గానీ, ఏదే గానీ వాళ్ళపైన కఠిన నిర్ణయాలు, కఠిన చట్టాలు తీసుకుంటే ఈరోజు యువత ఎందుకు నాశనమైతదయ్యా? అంటే నేను శివాజీని ఉద్దేశించి గాదు, ఎవరిని ఉద్దేశించి గాదు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. యువత ఎందుకు నాశనమైతది? రేప్ కేసులు ఎందుకైతయి? యువత లోపల మరి ట్రెండింగ్‌కు మరి వేరే ఫ్యాషన్‌కు అలవాటయిపోతున్నారు. మరి అదే మరి ఫ్యాక్టరీలను మూసేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే మరి యువత నాశనం కాదు కదా! మళ్ళా సోషల్ నెట్‌వర్క్ కూడా ప్రాబ్లమ్ అయిపోయింది. సోషల్ నెట్‌వర్క్‌లా కంటెంట్లు పెట్టేవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా వేషధారణలు పిచ్చి పిచ్చిగా ఇష్టమున్నట్లుగా జేయడం అనేది కూడా జరుగుతుంది. అది కూడా పిల్లలకు చదువుకు గానీ, మంచి సిన్సియారిటీ ఉన్న ఫ్యామిలీలకు గానీ ఎఫెక్ట్ అయితుంది. కన్న తల్లిదండ్రులకు ఆ ఇబ్బందేందో తెలుస్తుంది. మనకు గాదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. అయ్యో! మా పిల్లలని మంచి ఇంజినీర్‌లో చదివిపియాలనుకుంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున బడి ఉన్నాయి. ఎందుకంటే యూట్యూబులు జూసి. యూట్యూబ్‌లో కానీ, సోషల్ నెట్‌వర్క్‌లో గానీ మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటది గాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి మరి మంచికి తావిద్దాం, చెడువుకు మరి చెడువుని దూరం గూడడం అనేసి నేను అంటున్నా గాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలా అంటే మన పేరుకు మాత్రమే మన ఇండియాలో మరి రాజకీయం ఉన్నది. పేరుకు మాత్రమే చట్టాలున్నాయి. పేరుకు మాత్రమే కొన్నున్నాయి. అంటే పేరుకు మాత్రమే అంటే వాళ్ళు జేసే పనులు వాళ్ళు యేసుకుపోతుర్రు పాపం. ఎందుకంటే వాళ్ళు ఎంత మట్టుకు శ్రమిస్తారు. వాళ్ళకు కూడా ఫ్యామిలీలున్నాయి. వాళ్ళకు కూడా పిల్లలున్నారు. చదువులున్నాయి. అన్నున్నాయి. వాళ్ళదేం తప్పులేదు. రాజకీయ యంత్రాంగందేం తప్పులేదు. పోలీసులది తప్పులేదు. డాక్టర్లది తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళది తప్పులేదు ఇండ్ల. వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళు చేస్తుర్రు. కానీ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకున్నదేందంటే, కనీసం నీ లోపల ఎంత నీ లోపల ఎంత కోపమున్నా గానీ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి, నీ విన్నపాన్ని ఏదైతే ఉన్నదో సమస్య చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తారు కాబట్టి, వాళ్ళ చదువుకు విలువియ్యండి. మరి వాళ్ళు కూడా మనకు సరైన గైడెన్స్ ఇస్తారు. అలా గాదు బాబు ఇలా పోండి, ఇలా పోతే మీ పనైతది. మీ పనైనప్పుడు మాకు గలవండి. మాకు గలవైతే మీ ఫైల్‌ని ఫార్వర్డ్ చేస్తాం. మీకు కొద్ది రోజుల్లోనే మీకు రెస్పాండ్ అయితే మీకు మెసేజ్ వస్తది. అప్పుడు రండి మీ పనైపోతాదని వాళ్ళంటారు. ఏదో కోతి గదా! ఈపును గదా! ఊకి గోకినట్లు మన మైండ్‌ల పురుగులు పెట్టుకొని ఏదో ఇష్టమన్నట్లు వాగితే అది సమాజంలో ఎంత మట్టుకు అది సమంజసం? ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి సిన్సియారిటీగా వాళ్ళ పిల్లల్ని ఏదో కాయ కష్టం చేసి చదివిపిచ్చి మంచిగా ఉద్యోగానికి తీసుకుపోయి మంచిగా బాగుపడతారని చేస్తే, మీరు ఎక్కడనో రాజకీయండనో ఏదో మరి పెట్టుకొని ఇష్టంన్నట్లు మన ఆఫీసర్ల దగ్గర మాట్లాడిర్రనుకోండి, ఇంటారు. లాస్ట్‌కి రెస్పాండ్ ఏమొస్తదో, ఆ రెస్పాండ్ మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. అవునా కాదా? అవునే గదా! కాబట్టి మరి ఆ రెస్పాండ్ రాకన్నా ముందే మరి మంచిగా మాట్లాడి, మంచిగా సజెషన్స్ తీసుకొని, సార్ నాకు కొంచెం ఇది తెలవదు సార్. ఒక బ్యాంక్‌కెళ్ళండి మీరు సపోజ్‌గా. సార్ కొత్త పాస్‌బుక్ కోసం నేను అప్లై చేసుకోలేదు సార్ ఏం జేయాలంటే, గిట్ల చెయ్యు, గిట్ల నింపు అది ఇది అంటారు. మంచిగా మాట్లాడితే. అదే నువ్వు మంచిగా బిహేవ్ చేయలే అనుకో, పోవయ్యా పో ఎళ్ళు ఎక్కడైనా ఎళ్లి మాట్లాడి ఎవరితోటన్నా తెలిసినోళ్ళతోటి మాట్లాడి నింపించుకో అని అంటారు. అవునా కాదా? ఇది కూడా అంతే. మర్యాద ఇవ్వాలా, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే ఈ దేశంలో ప్రతి ఒక్కటి పనైతది. స్త్రీలను గౌరవిద్దాం. ఎందుకంటే స్త్రీలు అంటే మన భార్యలు ఒక టైంకే ఆమె భార్య. అంతే తప్ప ఆమె కూడా ఒక మనిషే. మనకు కూడా అక్కచెల్లెండ్లున్నారు. మనకు కూడా అమ్మ, నాన్న ఉన్నారు. మన అమ్మకు ఇట్లనే అంటామా ప్రతి ఒక్కళ్ళకి కూడా? అనం గదా! మనం గౌరవిస్తాం గదా! గౌరవిస్తాం గాబట్టి ప్రతి ఒక్కరికి మరి వాళ్ళకు కూడా ఇజ్జత్ ఇవ్వాల. ఇజ్జత్ ఇస్తేనే వాళ్ళకు కూడా మనకు
మంచి సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది కాబట్టి నేను అంటున్నా. ఒకవేళ మరి మన లోపల మన దగ్గర రాజకీయ పలుకుబడి ఉన్నదనుకోండి, నీ రాజకీయ పలుకుబడితోటి మాట్లాడినావా 5 సంవత్సరాలు తర్వాత ఎటు పోతావు? ఎటు పోలేవు కదా. గవర్నమెంటే కానీ పోలీసు యంత్రాంగం పోలీసులే కానీ నీ ఉన్న కేసులు నీ ఉన్న ఫైళ్ళు అన్నీ బయటకు తీయరా? తీస్తారు. ఎందుకంటే అప్పుడు రాజకీయం అడ్డపెట్టుకొని మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు నీ పార్టీ లేదు కాబట్టి. కానీ దయచేసి మిత్రులారా, అక్క చెల్లి తమ్ముడు ఎవరు కూడా మీరు స్టడీకి దూరంగా ఉండకుండి స్టడీ దగ్గర ఉంచి సోషల్ నెట్వర్క్ ఎంత మట్టుకు మంచిగా ఉపయోగించుకున్నాలో అంత మట్టుకే ఉపయోగించుకోండి. చెడుగా కానీ ఇతరులతో చెడుగా మాట్లాడకండి. మంచి ప్రవర్తన కలిగి మంచిగా తల్లిదండ్రులకు పేరు తెచ్చి మంచిగా మరి మరి పై చదువులకు ఎదిగే విధంగా ఉండాలనేసి నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్నోళ్ళు కలెక్టర్ల నుంచే కానీ అటెండర్ల నుంచే కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జాబు సంపాదించిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి మర్యాదగా మాట్లాడి మర్యాదపూర్వకంగా మాట్లాడండి, పని చేసుకోండి. అంతే తప్ప అమర్యాదగా మాట్లాడి వాళ్ళకు డిస్టర్బ్ చేసి పనులు చేయకుండా ఉండకండి. దయచేసి మీకు చెప్తున్నా, మీరు ఎవరైనా సరే మరి నేనన్న మాటలకు తప్పు పట్టుకోకండి. నేను ఏదన్నా తప్పుంటే నన్ను క్షమించండి. మరి నాది కూడా ఏదన్నా ఈ విషయంలో సబ్జెక్టులు ఏదన్నా ఉంటే నన్ను క్షమించాలని కోరుచున్నాను. కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఫస్ట్ మానవుడి లక్షణం కాబట్టి మీకు తెలియని విషయాన్ని తెలియపోతే ఇతరులకు చెప్పి తెలుసుకునే బాధ్యత మన కర్తవ్యం మనది ఉంటాయనేసి నేను అంటున్నా. ఓకే, మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త. మనకు కూడా మరి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని ఒక మాట అనే ముందు వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఒక మాట అనాలనేసి నా యొక్క విజ్ఞప్తి. మరి ఉంటాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా మరి. బాయ్. ఓకే, మరి సెలవు మరి.